పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. కానీ నిన్న చాలా ఒక ఇంపార్టెంట్ మిసైల్ వాళ్ళు ఫైర్ చేశారు టర్కీ వైపు. మనం అనుకుంటాం టర్కీని కొట్టడం కాదు, టర్కీలో ఒక అమెరికన్ బేస్ ఉంది కానీ దాన్ని నేటో ఫోర్సెస్ కొట్టిపడేశారు దాన్ని జెట్స్, బ్రిటిష్ జెట్స్. కానీ ఇప్పుడు ఈ స్కోప్ వైడన్ అవుతుంది చూడండి. మనం అనుకుంటాం ఇది ప్రాబ్లమ్ ఈజ్ ఓన్లీ విత్ గల్ఫ్, కాదు. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 75 మిలియన్ ప్యాసింజర్స్ని హ్యాండిల్ చేస్తారు ప్రతి సంవత్సరం. మన దగ్గర హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కంపేర్ చేస్తే ఇట్స్ అండర్ 10 మిలియన్ 15 మిలియన్ అని చెప్పుకోవచ్చు. దట్ ఈస్ 75 మిలియన్ ప్యాసింజర్స్ పర్ ఇయర్. చోక్ పాయింట్ అయిపోయింది, హ్యూమన్ చోక్ పాయింట్ అయిపోయింది. ఇప్పుడు మనం కార్గో గురించి మాట్లాడుతున్నాం, హ్యూమన్ చోక్ పాయింట్ అయింది. ఎందుకంటే మనం ప్యాసింజర్స్ ఒక్కరే కాదు, వరల్డ్లో చాలా మటుకు కార్గో దుబాయ్కి వచ్చి అక్కడి నుంచి మళ్ళీ తిరుగుతుంది. మేజర్ కార్గో పోర్ట్. తో సప్లై చైన్ దెబ్బతింటుంది ఇప్పుడు. అది మన వైపు కూడా ఆటోమొబైల్ సెక్టర్లో కానీ మిగతా సెక్టర్లో మనం అనుకుంటాం మనకేం ప్రాబ్లం లేదు, కానీ డెఫినెట్గా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఇంకొక నెలపాటు నడిస్తే వీ విల్ ఆల్సో హ్యావ్ ఇష్యూస్. మనకు పెట్రోలియం ఇష్యూస్ ఉండదు, ఎందుకంటే రష్యా ఆల్రెడీ ఆఫర్ చేశారు మనకి, మనం తెప్పించుకోవచ్చు ఇమ్మీడియట్గా. వెనిజువేలా నుంచి తెప్పించుకుంటున్నాం ఆయిల్. ఇట్ వోంట్ బి ఎ మేజర్ ఇష్యూ యాజ్ సచ్. కానీ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ కాకుండా మిగతా రూట్ నుంచి కూడా తీసుకురావచ్చు ఆయిల్ కావాలంటే. కేప్ ఆఫ్ గుడ్ హోప్ నుంచి తీసుకురావచ్చు. కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుంది, లాంగ్ రూట్ అవుతుంది, బట్ వీ విల్ మేనేజ్, ప్రాబ్లం ఉండదు. మన దగ్గర స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. దీనికన్నా ముందు కూడా మనం మాట్లాడాం. సో హర్దీప్ సింగ్ పూరి కూడా, మినిస్టర్ గారు కూడా చెప్పారు, నో ప్రాబ్లం, వీ హ్యావ్ ఇనఫ్ ఫ్యూయల్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్. కానీ లోకం కూడా మనకిప్పుడు మనం చూడండి ఏంటంటే మనం ఓన్లీ ఆయిల్ రూట్ చూస్తున్నాం, ఓన్లీ సీ రూట్ చూస్తున్నాం, ఎయిర్ రూట్ కూడా దెబ్బతింటుంది. మన దగ్గర ఉన్న ఎంతోమంది ప్యాసింజర్స్ దుబాయ్, బహ్రెయిన్, ఖతార్, ఒమాన్, సౌదీ అరేబియా చాలా ప్లేసెస్లో స్టక్అప్ అయిపోయారు. ఇప్పుడు ఎయిర్ ఇండియా ఇప్పుడు లాస్ట్ 4 రోజుల్లో క్యాన్సిల్ చేసిన టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్లైట్స్ 1500. ఆలోచించండి ఎంత చోక్ అయిపోయింది ప్యాసింజర్స్ అందరూ. ఇవాళ పేపర్లు చూసాను, చాలామంది మన తెలుగు స్టేట్స్ నుంచి వాళ్ళు దుబాయ్లో ఉన్నారు, కొంతమంది ఖతార్లో ఉన్నారు. వాళ్ళని ఎట్లా తీసుకురావాలి రిటర్న్ ఇప్పుడు? సో ఎయిర్ ఇండియా ఇప్పుడు అడిషనల్ ఫ్లైట్స్ ఆపరేట్ చేస్తున్నారు వాళ్ళని తీసుకురావడానికి. ప్రయారిటీ ఎవరెవరిది వీసా ఎక్స్పైర్ అయిందో వాళ్ళది ఫస్ట్. ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి, ఎమర్జెన్సీస్, పర్సనల్ ఎమర్జెన్సీస్, ఇంట్లో ఎవరైనా చనిపోయారో లేకుంటే పెళ్లి ఉందో అట్లాంటివి ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు, ఆప్షన్ ఇస్తున్నారు. దాని తర్వాత అక్కడున్న గవర్నమెంట్ ఏం చేశారంటే, అండ్ విచ్ ఇస్ ఐ థింక్ వన్ ఆఫ్ ద బెస్ట్ పిఆర్ స్టంట్ అని చెప్పొచ్చు, కానీ రియలీ దే డిడ్ ఇట్. యూఏఈ గవర్నమెంట్ ఏం చెప్పారంటే, వాళ్ళ దగ్గర ఉన్న ఏ టూరిస్ట్ అయినా కానీ భారతదేశం నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళని మేము ఫ్రీగా చూసుకుంటాం, వాళ్ళ ఫ్లైట్స్ అరేంజ్ చేసేదాకా వీ విల్ టేక్ కేర్ ఆఫ్ దమ్ యాజ్ అ గెస్ట్. కానీ చాలామంది దాంట్లో ఇప్పుడు వచ్చేస్తున్నారు. మా కూతురు కూడా స్టక్అప్ అయిపోయింది, మీకు చెప్పాను చూడండి. నిన్న కైరోకి వెళ్ళాలండే, షీ వాజ్ స్టక్ ఇన్ బహ్రెయిన్ నుంచి దమామ్ తీసుకొచ్చారు గల్ఫ్ ఎయిర్ వాళ్ళు. దమామ్ నుంచి షీ వాజ్ ఫ్లోన్ టు సైప్రస్ నుంచి కైరో. సో యూజువల్గా ఎన్ని గంటలు పడుతుంది? ఒక 20 hours పట్టేటువంటి ఒక జర్నీ 5 days అయింది టు రీచ్ కైరో. టుడే షీ రీచ్ షర్మ్ ఎల్ షేక్ విచ్ ఇస్ దేర్ గోవా ఆఫ్ ఈజిప్ట్. సో ఇది పెద్ద ప్రాబ్లం. కవిత గారు, ఒక్క చిన్న ఎగ్జాంపుల్, మా కూతురు మా సన్నిలా గురించి చెప్పినప్పుడు ఆలోచించండి ఎంతమంది స్టక్అప్ అయిపోయాయంటే. వాళ్ళకి ప్రెషర్ లేదు, దే వర్క్ ఫ్రమ్ హోమ్, సో వాళ్ళు ఎక్కడి నుంచైనా పని చేసుకోవచ్చు. కానీ చాలామంది ఫ్యామిలీస్కి ఈద్ టైం వాళ్ళు ముందే టికెట్లు బుక్ చేసుకుంటారు. ఇప్పుడు నిన్న మై బ్రదర్ వాజ్ టెలింగ్, ఆయన ఒమాన్లో ఉంటారు, లాస్ట్ 22 years ఈజ్ ఇన్ ఒమాన్. ఆయన అంటున్నాడు నిన్న రాత్రి అక్కడి నుంచి ఇండియాకి వచ్చే ఒక ఫ్లైట్ టికెట్స్ ఇస్ గోయింగ్ అట్ 1,40,000 1,20,000. సో చాలా మటుకు ఇట్లా రేట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి అన్నమాట. అంటే ఇట్స్ ఇండైరెక్ట్ ఫ్లైట్స్కి చెప్తున్నాను నేను. సో ఇది చూసుకోవాల్సింది. సో బాధ్యత ఉంది, మన గవర్నమెంట్ కూడా బాధ్యత. ఇంకా మనకి నేషనల్ క్యారియర్ లేదు ఇప్పుడు. మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్కి, గల్ఫ్ కంట్రీస్కి నేషనల్ క్యారియర్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బహ్రెయిన్ చెప్పాను చూడండి, వాళ్ళకి గల్ఫ్ ఎయిర్ ఉంది, ఎమిరేట్స్ ఉంది దుబాయ్ వాళ్ళకి, అట్లనే మిగతా సౌదీ ఉంది, సో ఖతార్ ఉంది. కానీ వాళ్ళంతా ఇప్పుడు చాలా మటుకు వాళ్ళు స్టక్అప్ అయిపోయారు. పైలట్స్ ఎక్కడో ఉన్నారు, ఎయిర్క్రాఫ్ట్ ఎక్కడో ఉంది, స్కెడ్యూలింగ్ ఎక్కడో పడిపోయింది. అది చాలా మటుకు ప్రాబ్లం అవుతుంది. నిన్న మా నాన్నకి వచ్చింది, బహ్రెయిన్ నుంచి దమామ్కి వచ్చినప్పుడు ల్యాండ్ రూట్ నుంచి వచ్చారు మా కూతురు. ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే ప్రాబ్లమ్స్ ఎట్లా ఫేస్ చేయాలి. 11 బస్సులలో తీసుకొచ్చారు ప్యాసింజర్స్ని ఫ్రమ్ బహ్రెయిన్ టు దమామ్ విచ్ ఇస్ ఇన్ సౌదీ అరేబియా. బార్డర్ క్రాసింగ్ దగ్గర సౌదీ వాళ్ళు ఆపేశారు, వీసా ఇవ్వలేదు. అది గల్ఫ్ ఎయిర్ చూసుకుంటారు, వాళ్ళే వీసా ఫీ కడుతున్నారు, అన్నీ చేస్తున్నారు ప్యాసింజర్స్ కోసం, కానీ రానియట్లేదు. వాళ్ళు అంటున్నారు చాలా ప్రాబ్లమ్స్ ఉంది మా దగ్గర కూడా. లాస్ట్ గవర్నమెంట్ నెగోసియేషన్ నడిచింది, ఈ ప్యాసింజర్స్ని అందరు క్లియర్ చేశారు. ఆల్మోస్ట్ 11 ఫ్లైట్స్లో ఉన్న ప్యాసింజర్స్ ఉన్నారనమాట బస్సెస్లో.
దాని తర్వాత వచ్చిన తర్వాత నిన్న మొత్తం రోజు వెయిట్ చేసిన తర్వాత సాయంత్రమే అన్ని ఫ్లైట్స్ క్లియర్ చేశారు ఒకటేసారి ఒక 25 ఫ్లైట్లు క్లియర్ చేశారు వన్ ఆఫ్టర్ అనదర్. సో ఇక్కడ ప్రాబ్లం ఏం రాబోతుందంటే ఒకటి హ్యూమన్ ప్రాబ్లం, రెండవది లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ అండ్ ఆయిల్ ప్రాబ్లం, మూడవది ఎసెన్షియల్ కమాడిటీస్. మన దగ్గర కూరగాయలు పంపించేటోళ్ళు కూరగాయలు స్పాయిల్ అని చెప్పి డిస్కౌంట్లు అమ్మేసుకుంటున్నారంట భారతదేశంలో. ఇప్పుడు వాళ్ళు పంపించలేకపోతున్నారు. సో మీరు ఉల్లిపాయలు అంటే మీరు కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకోవచ్చు, టమాటో ఏం చేస్తారు, క్యాప్సికమ్ ఏం చేస్తారు, ఇట్లాంటి ప్రోడక్ట్స్ అన్ని స్పాయిల్ అవుతుంది. సో కాబట్టి అన్ని తొందరగా కాంట్ డూ ఎనీథింగ్. టైమ్స్ ఆఫ్ ఇండియాలో పెద్ద ఆర్టికల్ వచ్చింది దాని మీద, సెల్లింగ్ ఇట్ అట్ డిస్కౌంట్, డెస్పరేట్ డిస్కౌంట్ అని. ఇది ఈ ఇరాక్ వార్ ఉన్నప్పుడు కూడా మనం చూసాం చాలా మటుకు ఇట్లాంటి ఇష్యూస్ జరిగింది ఆ టైంలో, సద్దాం హుసేన్ టైంలో. ఇప్పుడు దాది కాదు, వాళ్ళు 10 సంవత్సరాలు పోరాడారు ఇద్దరు. ఇఫ్ యూ రిమెంబర్ దే ఫాట్ ఫర్ 10 years. ఇప్పుడు దాది కాదు, దిస్ ఈజ్ ఓన్లీ 5th day. దాని ఇంపాక్ట్ ఆల్రెడీ పించ్ అవుతుంది అందరికీ. ఇప్పుడు అమెరికా ఒక ఎగ్జిట్ స్ట్రాటజీని చూస్తున్నారు, దీని నుంచి బయటికి ఎట్లా పడాలి. బర్డెన్ ఎక్కువైపోతుంది. అభిమన్యుని చక్రవ్యూహంలో పంపించినట్లు అయిపోయింది, బయటికి రావడానికి నేర్పియలేదు. దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎగ్జిట్. ఏం ఎగ్జిట్ స్ట్రాటజీ ఉండబోతుంది. రెజీమ్ చేంజ్ జరగట్లేదు, జరుగుతుంది కానీ టైం పడుతుందంటే అమెరికన్ కాంగ్రెస్ దగ్గర నుంచి అప్రూవల్ తీసుకోవాల్సి వస్తుంది. నిన్న ఆల్రెడీ ఒక రెజల్యూషన్ పాస్ చేసేసారు ఎట్లా విత్ గ్రేట్ డీల్ ఆఫ్ డిఫికల్టీ ఫార్ ట్రంప్ పాస్ చేశారు. దట్ ఈస్ 53 to 47 votes. కానీ ముందు ఇంకా ఒక 6 వారాల తర్వాత మళ్ళీ ఇంకో ఓటింగ్ ఉంటుంది. దాంట్లో ఏం జరుగుతుందో చెప్పలేము మనం. ప్రెసిడెంట్ ట్రంప్కి లిమిటెడ్ ఆప్షన్స్ ఉన్నాయి. మనం ఆఫ్ఘనిస్తాన్ వార్ టైంలో అమెరికాలో అప్పుడున్న ప్రెసిడెంట్, ఐ డోంట్ రిమెంబర్ హూ ఇట్ వాస్, బుష్ ఎవరు ఉన్నారు ఆ టైంలో, క్లింటన్, 80% అప్రూవల్ రేటింగ్స్ ఉండే ఫర్ ఎంటరింగ్ ఆఫ్ఘనిస్తాన్. ఎంటరింగ్ ఇరాక్ సద్దాం హుసేన్ అండర్లో ఆపరేషన్ డెజర్ట్ స్టామ్ అనుకుంటాను, దట్ వాజ్ అ కోడ్ నేమ్ ఫర్ దట్ ఆపరేషన్. దట్ హెడ్ 65% అప్రూవల్ రేటింగ్స్. దీనికి 30% అప్రూవల్ రేటింగ్స్ కూడా లేదు. ఇప్పుడు లాజిక్ ఏం మాట్లాడుతున్నా అంటే ఇజ్రాయెల్ అమెరికాని ట్రిక్ చేశారు, ఇజ్రాయెల్ గుంజుకొచ్చారు అమెరికాని, బలవంతంగా లాక్కొచ్చి యుద్ధంలో దించేశారు. ఇజ్రాయెల్ ఏమో కొడుతున్నారు ఇప్పుడు కూడా, వాళ్ళు పని చేసుకుంటున్నారు. వాళ్ళ గ్రేటర్ ఆబ్జెక్టివ్ ఏముండే, అక్కడ ఉన్న ఇరాన్లో ఉన్న ఖమెనీ రెజీమ్ని తీసేసేయాలి. అది ఇంకా జరగలేదు కానీ ఫస్ట్ లెవెల్ కంప్లీట్గా డికాపిటేట్ చేసేసారు. రెండవది ఇరాన్ దగ్గర ఉన్న మిసైల్ లాంచర్స్ అండ్ వాళ్ళ దగ్గర ఉన్న యురేనియం స్టాక్ పైల్ని డెస్ట్రాయ్ చేయడం. యురేనియం స్టాక్ పైల్ డెస్ట్రాయ్ చేయలేరు, దాన్ని తీసుకురావాల్సి వస్తుంది బయటికి. ఈ మిసైల్ లాంచెస్ ఇవాళ పొద్దున కూడా 6:30 ఇజ్రాయెల్ 22 ఎయిర్క్రాఫ్ట్ అని చెప్పాను చూడండి వచ్చి, దే డెస్ట్రాయిడ్ మోర్ దెన్ 80 మిసైల్ లాంచింగ్ సైట్స్. అంటే వీళ్ళు లాంచ్ చేయడానికి రెడీగా ఉన్నప్పుడు కొట్టారంట. ఇది రెగ్యులర్గా జరుగుతుంది. దానికోసం చెప్పాను 80% తగ్గింది మిసైల్ లాంచెస్. ఇంకా 2 రోజుల తర్వాత అది 90% అయిపోతుంది. బికాజ్ వాళ్ళ దగ్గర ఉన్న లాంచింగ్ కెపాసిటీ లేదు, డ్రోన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇవాళ కూడా షో ఆఫ్ చేశారు వాళ్ళు. మనం నిన్న చేసిన స్టోరీ రాత్రి సిఎన్ఎన్లో చూశాను మళ్ళీ నేను. సిఎన్ఎన్ ఒక స్టోరీ ఎర్లీ మార్నింగ్, అంటే ఇండియన్ టైం ఎర్లీ మార్నింగ్ రిలీజ్ చేసిన ఒక స్టోరీ, అదే మాట్లాడుతున్నారు. చీపర్ డ్రోన్స్ వర్సెస్ ఎక్స్పెన్సివ్ మిసైల్స్, హూ విల్ విన్ అని చెప్పి. సో అమెరికా కూడా ఏం చేశారంటే నిన్న ఒక 6 నెలల ముందు పీటర్ హెస్గెత్ వాళ్ళ డిఫెన్స్ సెక్రటరీ, నౌ ఇట్స్ కాల్డ్ వార్ సెక్రటరీ, ఆయన ఒక ఆర్డర్ ఇష్యూ చేశారు, సీక్రెట్ ఆర్డర్, డ్రోన్స్ తయారు చేయమని చెప్పేసి. యుఎస్ ఎప్పుడు వాళ్ళ ఎయిర్ ఫోర్స్ మీద ఆధారపడి ఉంటారు, లేకుంటే వాళ్ళ సబ్మెరీన్స్ టామ్హాక్ మిసైల్స్ మీద. సడన్గా డ్రోన్స్ ఆర్డర్ చేశారు రేథాన్ అని చెప్పి వాళ్ళ దగ్గర, డిఫెన్స్ కాంట్రాక్టర్ కంపెనీ ఉంది వాళ్ళ దగ్గర. ఎందుకు వాళ్ళు కూడా అర్థమైపోయింది, టు హిట్ ద ఇరానియన్స్. అదే వాళ్ళ దగ్గర ఏముందో అదే మనం కూడా యూస్ చేస్తే దే విల్ బి ఏబుల్ టు హిట్ అని అమెరికాకి అర్థమైపోయింది. ఈ $1 million $2 million ఉన్న మిసైల్స్ కానీ, పేట్రియట్ కానీ మిగతా మిసైల్స్ వాడక్కర్లేదు, వీ కెన్ డూ విత్ దిస్ ఇట్ సెల్ఫ్. కానీ ఇప్పటికి ప్రొడ్యూస్ చేయలేదా మరి? ఎందుకని 5 days నుంచి దాన్ని ఎందుకు వాడుతున్నారు? ప్రొడ్యూస్ చేశారు. ఇప్పుడు నౌ ఎస్టర్డే మొన్నటి నుంచి వాళ్ళు దింపారు దీనిలో ఇరానియన్స్ని. ఇప్పుడు డ్రోన్తో కొడుతున్నారు అమెరికా కూడా. సో ఇఫ్ యూ కాంట్ బీట్ దమ్ జాయిన్ దమ్ అంటారు ఇంగ్లీష్లో, అదే నడుస్తుంది అన్నమాట. మీరు వాళ్ళు కొట్టకపోతే వాళ్ళలాగానే పర్ఫామ్ చేయండి, వాళ్ళు అదే చేస్తుంది, మీరు కూడా అదే చేయండి. సో వార్ టాక్టిక్ మారిపోయింది. ఇప్పుడు అమెరికాకి తెలిసిపోయింది, ఇది గెలవాలంటే యూ షుడ్ హిట్ అట్ ఎ లోవర్ కాస్ట్, లేకుంటే మనకు వార్ కాస్ట్ చాలా పెరిగి. కొంతమంది నిన్న $3 trillion అంటున్నారు ఇప్పుడు దాకా ఖర్చు పెట్టింది. ఐఎమ్ నాట్ ష్యూర్ అది నంబర్, కానీ ఎక్కడో చెప్పారంటే ఏదో ఛానల్ వాళ్ళు, సిఎన్ఎన్, ఏబీసీ న్యూస్ ఎవరో. 2 trillion కూడా తీసుకుందాం, ఇట్స్ అ వెరీ ఎక్స్పెన్సివ్ వార్. దాంతోపాటు వాళ్ళ పొద్దున కోర్ట్ డెసిషన్ ఒకటి వచ్చింది, ఆ కలెక్ట్ చేసిన టారిఫ్లన్నీ రీఫండ్ చేయమని చెప్పేసి. అది పెద్దగా దెబ్బ ప్రెసిడెంట్ ట్రంప్కి, ఎందుకంటే మా డబ్బులు లేవు, ఫస్టే డెఫిసిట్ మీద నడుస్తున్నారు, దాని మీద ఇది కూడా వచ్చి పడ్డది.
మా దాంట్లో అంటారు తల మీద వచ్చి ఈ లైట్నింగ్ కొట్టిన మనిషికి మళ్ళీ పాము వచ్చి పడ్డదంట తల మీద. ఆ సంగతి తెలుగులో కూడా ఉంటుంది, పురుగు మీద పుట్రలా అంటారు, వరుసగా ఒకదాని తర్వాత ఒకటి ట్రంప్ ఇస్ నౌ ఫేసింగ్ ద మ్యూజిక్. వాళ్ళ దాంట్లో ఇప్పుడు ట్రంప్కి ఎగ్జిట్ స్ట్రాటజీ ఆలోచిస్తున్నారు ఏం చేయాలని. ఎగ్జిట్ స్ట్రాటజీ ఓన్లీ థింగ్, ఇరాన్ని ఇంకొక వారం కొడితే వాళ్ళు దిగొస్తారా లేదా. నెక్స్ట్ వీఆర్ డిస్కసింగ్ లాస్ట్ ఈవినింగ్ మనం మాట్లాడుతున్నప్పుడు కర్డ్స్ గురించి మాట్లాడాం. కర్డ్స్ ఏం చేయబోతున్నారు. కర్డ్స్ అనేది ఒక ట్రైబల్ కమ్యూనిటీ, ఇరాక్ ఇరాన్ బార్డర్లో ఉన్నారు, సిరియా ఇరాక్ బార్డర్లో కూడా ఉన్నారు. వాళ్ళు ఎప్పటి నుంచో మాకు ఒక ఇండిపెండెంట్ కర్డిస్తాన్ కావాలని అడుగుతున్నారు. వీళ్ళిద్దరు కలిసి ఇరాక్లో ఉన్నప్పుడు ఇరాకీ గవర్నమెంట్ కొడతారు, ఇరానియన్ గవర్నమెంట్ వాళ్ళ మీద బాంబులు వేస్తారు, ఇక్కడ సిరియన్ గవర్నమెంట్ కూడా వాళ్ళ మీద బాంబులు వేస్తారు, టర్కీ కూడా వాళ్ళ మీద అటాక్ చేస్తారు. ఇప్పుడు సిఐ యొక్క ఆపరేషన్లో ఏం చేస్తున్నారంటే వీళ్ళకి ఆయుధాలు ఇస్తున్నారు. ఆయుధాలు లిమిటెడ్ ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళని ఇరాక్లో ఎంటర్ చేయమంటే ఇవాళ పొద్దున ఎంటర్ చేశారంటున్నారు. చూడాలి ఎక్కడ దాకా సక్సెస్ఫుల్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు కొట్టాల్సిందంటే మెయిన్గా ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ అండ్ వాళ్ళ దగ్గర ఉన్న ఒక మిలిషియా ఉంది, ఈ ఇద్దరిని కొట్టాల్సి వస్తుంది. సో దానికోసం చేయాల్సిన పని నిన్న రాత్రి నుంచి ఇవాళ పొద్దున్న దాకా అమెరికన్ ఎయిర్ ఫోర్స్ జెట్స్ 21 మేజర్ పోలీస్ స్టేషన్స్ అండ్ రెవల్యూషనరీ గార్డ్ కమాండ్ సెంటర్స్ కొట్టారు వాళ్ళు. అది కాకుండా ఇంట్రెస్టింగ్లీ ఈ ఇరాన్ ఇరాక్ బార్డర్లో ఉన్న బార్డర్ చెక్ పోస్ట్ అది కూడా ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ మెయింటైన్ చేస్తారు. చాలా మంది ఉంటారు అక్కడ. ఆ పోస్ట్ అన్నీ నిన్న రాత్రి దే హ్యావ్ బాంబ్డ్ అమెరికన్స్. ఎంతమంది గార్డ్స్ చనిపోయారో తెలియదు, కానీ ఎందుకంటే దాంతో కర్డ్స్ మూవ్ చేయడం మొదలుపెట్టారంట ఇరాన్ లోపలికి. కానీ అక్కడున్న ప్రజలు ఏం చేస్తారో అది ఇప్పుడు పెద్దగా ప్రశ్నగా మారిపోయింది కవిత గారు. ప్రజలు రియాక్ట్ కావట్లేదు. మీరు చూసుంటారు ఒక 6 వారాల ముందు జరిగిన రోడ్డు మీద దిగి ప్రొటెస్ట్ చేసిన వాళ్ళు ఎవరు కనిపించట్లేదు ఇప్పుడు. ఎందుకు అని అర్థం కావట్లేదు. ప్రెసిడెంట్ ట్రంప్ ఏమనుకున్నారంటే ఈ అటాక్ కాగానే ప్రజలందరూ ఇన్ఫాక్ట్ ఈ మేడ్ అ స్టేట్మెంట్, మీరు అందరు రోడ్డు మీదకి వచ్చేసేయండి, ప్రొటెస్ట్ చేయండి, రెజీమ్ మార్పు తీసుకుని. కానీ ఎవరు రోడ్డు మీదకి రావట్లేదు. ఇనిషియలీ కొన్ని వీడియోస్ చూసాం, కొంతమంది సెలబ్రేట్ చేస్తున్నారు, కమ్యూనిటీ చనిపోయారని. కానీ ఆ ప్రొటెస్ట్ కనిపించట్లేదు. వీళ్ళు భయపడుతున్నారా? రెవల్యూషనరీ గార్డ్స్ని భయపడుతున్నారా? ఈ మాఫియా వాళ్ళని భయపడుతున్నారా? వీళ్ళ కోసం ఇంకేమైనా సహాయం చేయాలంటే అమెరికా గ్రౌండ్ ట్రూప్స్ దించాల్సిందే. అది అమెరికా చేయదు. బ్రిటన్ రెడీగా లేరు. బ్రిటన్ ఈజ్ నాట్ ఈవెన్ కోఆపరేటింగ్. స్పెయిన్ని నిన్న థ్రెటన్ చేసి టారిఫ్లు పెట్టేశాడు. ఫ్రాన్స్ ఏదో కొంచెం యాక్సెప్ట్ చేసి వాళ్ళకు వార్షిప్ పంపించారు, అంతే, ఒక ఎయిర్క్రాఫ్ట్ కెరీర్ పంపిస్తున్నారు ఇటువైపు. బట్ దట్ ఈస్ నాట్ ఇనఫ్. ఎందుకంటే నేటో ఫోర్సెస్ వస్తారనుకున్నారు ట్రంప్, కానీ వాళ్ళు రావట్లేదు సహాయానికి. ఇట్ ఈస్ నౌ ఓన్లీ అమెరికా అండ్ ఇజ్రాయెల్. ఈవెన్ గల్ఫ్ కంట్రీస్ కూడా వాళ్ళ మీద బాంబ్ వేసిన తర్వాత కూడా వాళ్ళు రియాక్ట్ కావట్లేదు. ట్రంప్ క్యాల్కులేషన్ ఏముందంటే సౌదీ అరేబియా మీద వాళ్ళ అరామ్కో రిఫైనరీ కానీ మిగతా అసెట్స్ మీద అటాక్ చేస్తే సౌదీ అరేబియా అటాక్ చేస్తారు. నిన్నటి నుంచి ఒక రూమర్ ఏంటంటే ఈ వార్లో మెయిన్ స్పాన్సర్ ఇజ్రాయెల్ పక్కన పెడితే వాజ్ సౌదీ అరేబియా. ఎందుకంటే సౌదీ అరేబియాకి ఇరాన్కి ఎప్పుడు పడదు, వాళ్ళ నడిమిట్లో ఎప్పుడో గొడవ ఉంటుంది. హూతీస్ని సౌదీ అరేబియా కొట్టారు, చాలా టైంలో బాంబింగ్ చేశారు. సో సౌదీ అరేబియాకి ఇరాన్ నుంచి ఒక రెజ్యూమ్ చేంజ్ రావాలని చాలా రోజు కోరుకుంటున్నారు. దాన్ని ట్రంప్కి వాళ్ళు మోటివేట్ చేసి మేము మీకు ఫండింగ్ ఇస్తాము, మీరు మొదలు పెట్టండి అని చెప్పారు. సో సౌదీ అరేబియా రూల్ చాలా క్రూషియల్గా ఉండబోతుంది. ఎందుకంటే వీళ్ళందరూ మొనార్కీస్, అంటే ఫ్యామిలీ హెల్త్ కన్సర్న్స్ అనమాట. అది మీరు ఏ గల్ఫ్ రీజన్ చూడండి అక్కడ అంతే ఉంటుంది. ఇప్పుడు ఇరాన్లో జరగబోయేది అక్కడ మొనార్కీ లేదు. అక్కడ కూడా మొనార్కీ తీసుకురావాలంటే మన షా పెల్వి జూనియర్ కూర్చున్నారు వాషింగ్టన్లో. కానీ ట్రంప్ నిన్న చాలా క్లియర్గా చెప్పారు, ఈజ్ అ గుడ్ గై బట్ నాట్ కేపబుల్ ఆఫ్ రన్నింగ్ అ కంట్రీ అని. సో ఆ దేశం నడిపించాలంటే ఎవరన్నా కావచ్చు. కర్డ్ ఒకటి, రెండవది రెవల్యూషనరీ గార్డ్స్ కొట్టడం, మూడవది వాళ్ళ మాఫియాని కొట్టడం, నాలుగోది వాళ్ళ మిసైల్ సైట్స్ని డిస్ట్రాయ్ చేయడం, ఐదోది వాళ్ళ డ్రోన్ కెపాసిటీని డిస్ట్రాయ్ చేయడం. నిన్న కూడా వాళ్ళ ఒక డ్రోన్ వీడియో రిలీజ్ చేశారు. చాలా డ్రోన్స్ ఇట్లా అరేంజ్ చేస్తుంది, చాలా బ్యూటిఫుల్ చూడండి. అది పాత వీడియో ఉండొచ్చు బహుశా. ఇది 5 జరిగితేనే నెక్స్ట్ 1 వీక్లో 10 రోజుల్లో ఒక ఇరాన్లో ఒక మార్పు రావచ్చు. కానీ దాని కూడా ఇరాన్లో ఉన్న ప్రజలు రోడ్డు మీద దిగుతూనే అవుతుంది, లేకుంటే కాదు. దట్ ఈస్ గోయింగ్ టు బి ద మోస్ట్ క్రూషియల్ థింగ్ అనమాట. ఇట్స్ లాంగ్ వే టు గో అన్నట్టు అక్కడ కనిపిస్తోంది. యాక్చువల్గా ఇజ్రాయెల్ అమెరికాని లాక్కొని వచ్చింది, దీని మీద వేసింది. ఆ తర్వాత ఇరాన్ చేసినటువంటి అటాక్తో గల్ఫ్ కంట్రీస్ కూడా అన్నెసెసరీ ఒక బర్డన్ని వాళ్ళు మోయాల్సి వస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళకి, ప్రయాణికులకి మొత్తం అన్ని ఎక్స్పెన్సెస్ పెట్టుకుంటుంది, ఇంక్లూడింగ్ వీసా, ఫుడ్, అకామిడేషన్, ఇవన్నీ. అండ్ అదర్ కంట్రీస్కి ఏమో ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాసెస్ ఎఫెక్ట్ పడుతుంది. ఒక ఖమేనీ వల్ల ఇంతమందికి ఆయన చంపాలి, ఆయన్ని తొలగించాలి అని ఒక ఇజ్రాయెల్ అనుకోవడం వల్ల ఇన్ని దేశాలకి, ఇన్ని కోట్ల మందికి ఇంత నష్టం జరుగుతుంది.
ఇది ఎప్పుడు రియలైజ్ అవుతారా, లేకుంటే అది ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ వార్ అలాగే అనుకుంటా? లవ్ అండ్ వార్. యా, లవ్. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వీళ్ళు మిస్కాల్కులేషన్ 2-3 చేశారు. ఒకటి, వీళ్ళు అనుకున్నారు ఇరాన్ అమెరికన్ ఎయిర్ బేసెస్ని అటాక్ చేస్తారనుకున్నారు. అమెరికన్ నేవల్ బేసెస్, బహ్రెయిన్లో మనామాలో 5th ఫ్లీట్ ఉంది, వాళ్ళ బేస్ని అటాక్ చేస్తారు. 2 సార్లు చేశారు ఇప్పుడు దాకా. అలెద్ బేస్ ఉన్నది ఖతార్లో, విచ్ ఇస్ ద లార్జెస్ట్ వన్. 8,000 మంది నుంచి 10,000 మంది ఉన్నారు అమెరికన్ సర్వీస్ మెన్. దాని మీద దాడి చేశారు. ఓకే, స్టిల్ మేనేజబుల్. కువైత్లో ఒక బేస్ మీద దాడి చేశారు. సైప్రస్లో యూకే బేస్ని కొట్టారు, అగైన్ మేనేజబుల్. కానీ దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీద కొట్టడం, పామ్ జుమేరా మీద అటాక్ చేయడం వాజ్ అ సిగ్నిఫికెంట్ మార్క్. అక్కడే వీళ్ళకు అరబ్ కంట్రీస్ కూడా ఇప్పుడు ఒక కోపం ఉంది. అంటే మేము మునుగుతున్నాం ఎట్లయినా, మిమ్మల్ని కూడా తీసుకొని మునుగుతాం. అది అక్కడ ఉన్న రెజీమ్ పాలసీగా అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళ గల్ఫ్ కంట్రీస్కి, కవిత గారు, వాళ్ళకి ఒకటే రెవెన్యూ సోర్స్ ఆయిల్ అండ్ గ్యాస్. ఖతార్ ఆయిల్ ఆపేశారు, LNG ప్రొడక్షన్ ఆపేశారు. సౌదీ అరేబియా వాళ్ళ మేజర్ రిఫైనింగ్ ఆపేశారు, కానీ క్రూడ్ ఆయిల్ ఇప్పుడు కూడా తీసుకెళ్తున్నారు. ఇటువైపు కువైత్ కూడా అంతే. మీరు UAEలో చూస్తే వాళ్ళ దగ్గర ఒక ఎమిరేట్లో 2 ఎమిరేట్స్లోనే ఆయిల్ ఉంది, మిగతా దాంట్లో ఆయిల్ లేదు. వాళ్ళకున్న టూరిజం ఒక సేఫ్ ప్లేస్గా దుబాయ్ అని ఒక ప్లేస్ అనుకున్న దానికి, ఇట్ ఇస్ రియలీ సేఫ్ యాక్చువల్లీ, ఈవెన్ నౌ, దానికి డౌట్ లేదు. ఆ ఇమేజ్ని ఐ థింక్ ఇట్ ఇస్ చాలా పెద్ద ఒక హిట్ జరిగింది, పెద్ద మార్క్, ఏం చెప్తారు, ఒక నెగటివ్ ఇమేజ్ వచ్చేస్తుంది. దుబాయ్ ఈజ్ ఆల్సో నాట్ సేఫ్ అని. అది ఇరాన్ స్ట్రాటజీ ఉండేది. మీరేమనుకుంటున్నారు, మీ దగ్గర వచ్చి అందరూ ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్ ఉందని చెప్పి ఉంటారా? మీ దగ్గర ఎక్స్పాట్రియేట్స్ వస్తున్నారా, యూరోపియన్స్ వస్తున్నారా, అమెరికన్స్, వాళ్ళని కూడా మేము ఆపగలము. 75 మిలియన్ ప్యాసింజర్స్ తీసుకెళ్తే దుబాయ్ ఎయిర్పోర్ట్ని కూడా మేము కావాలంటే ఆపొచ్చు. వీ విల్ డిస్ట్రాయ్ యువర్ ఎకానమీ. అది ఇరాన్ స్ట్రాటజీ. బట్ ఇరాన్ని చాలా తక్కువగా అంచనా వేసినట్టున్నారు కదా, అంత లేదు అనేటువంటి, మేము చాలా పెద్ద దేశాలు, మా దగ్గర డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఉంది, టెక్నాలజీ ఉంది, మా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇవన్నీ ఒక రకంగా చూస్తే ముందు నుంచి అమెరికా అంటే ఆధిపత్యం, అమెరికా అంటే అహంకారం ఇలాంటిది ఉండేది. ఇరాన్ ఒక చిన్న దేశం, దాని మీద అటాక్ చేశారు, విరుచుకుపడ్డారు. బట్ ఇరాన్ ఈజ్ స్టాండింగ్ టాల్, అలాగే ఉందా? కరెక్ట్. ఇరాన్ చూసే ముందు మీరు వాళ్ళ ప్రాక్సీస్ని చూడండి. హూతీలు, హమాస్, హెజ్బుల్లా. హూతీలు ఇట్స్ నాట్ అన్ ఆర్గనైజ్డ్ ఆర్మీ, వాళ్ళొక ర్యాక్ ట్యాగ్ ఆర్మీ అని చెప్పొచ్చు. వెరస్ హమాస్ అండ్ హెజ్బుల్లా రెగ్యులర్ ఆర్మీస్. ఈ హూతీలు మీకు కవిత గారు గుర్తుంటుంది, ఆల్మోస్ట్ 3-4-5 ఇయర్స్ నుంచి, 5 సంవత్సరాల నుంచి వాళ్ళు ఎప్పుడు కొట్టుతున్నారు, షిప్ల మీద అటాక్ చేస్తున్నారు. ఇవాళ దాకా అమెరికా ఏం చేయలేకపోయారు దాన్ని. ఇంత పెద్ద ఇంత పెద్ద ఎయిర్ ఫోర్స్, ఇంత పెద్ద నేవీ పెట్టుకొని అమెరికాని, ఒక హూతీ ఆర్మీని కంట్రోల్ చేయలేకపోతున్నారు వాళ్ళు. డైరెక్ట్గా అటాక్ చేస్తే మిగతా ఇష్యూస్ వచ్చేస్తాయి. సో వాళ్ళు ప్రాక్సీగా అటాక్ చేస్తున్నారు. హెజ్బుల్లా ఇజ్రాయెల్కి ఇచ్చేసారు, అవుట్సోర్స్డ్, మీరు కొట్టండి వాళ్ళు. ఇప్పుడు ఇవాళ గ్రౌండ్ ఫోర్సెస్ ఎంటర్ అయ్యారు. సౌత్ బైరూట్ నుంచి అందరిని వెకేట్ చేయమన్నారు ఇజ్రాయెల్. అంటే దే ఆర్ కమెన్సింగ్ ఎ గ్రౌండ్ ఇన్వేషన్. హమాస్, ముగ్గురులో అందరికన్నా క్వైట్ ఇప్పుడు హమాస్ కూర్చున్నారు. హమాస్ ఏమంటారు, ఒక్క మిసైల్ కూడా ఫైర్ చేయలేదు వాళ్ళు. సో సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ హమాస్. సో వాళ్ళకి అర్థమైపోయింది అనుకుంటే దట్ ఎండ్ గేమ్ హెస్ కమ్. అక్కడ ఇరాన్లో రెజీమ్ పడిపోతే వీళ్ళ ముగ్గురికి ఫ్యూచర్ ఉండదు. పాసిబ్లీ హెజ్బుల్లా విల్ స్టిల్ సర్వైవ్. హెజ్బుల్లా అక్కడెక్కడ ఉండిపోతుంది, కొంచెం 10%, 20% ఉండిపోతుంది. కానీ హమాస్ విల్ ఫినిష్, అక్కడ హూతీలు విల్ ఫినిష్. వాళ్ళకి వచ్చే ఆయుధాలన్నీ ఇరాన్ నుంచి వచ్చేది, మొత్తం బంద్ అయిపోతుంది. దీని నడుమిట్లో చైనా ఉన్నారు. చాలామంది అన్నారు చైనా రోల్ ఏంటి దీంట్లో అని. చైనా ఏమనుకున్నారంటే, వాళ్ళ వైపు నుంచి మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ ఒకటి వాళ్ళు తయారు చేశారు. ఒకటి మన రూట్స్, చాలా మటుకు రూట్స్, సీ రూట్స్ కానీ ల్యాండ్ రూట్స్ కానీ వాళ్ళు ఖర్చు పెట్టి డబ్బులు పెట్టి తయారు చేస్తున్నారు. దాంట్లో సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి వస్తూ మిడిల్ ఈస్ట్ ఒక కారిడార్ తయారు చేద్దామని వాళ్ళ క్యాల్కులేషన్ ఉండే. పాకిస్తాన్ నుంచి మొదలైంది అది, పాకిస్తాన్ నుంచి ఎకనామిక్ కారిడార్. కానీ అది ఇప్పుడు మొత్తం ఆగిపోయింది. చైనా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఇరాన్కి ఏదైనా సహాయం చేస్తున్నారంటే ఎస్, వాళ్ళు పాసిబ్లీ శాటిలైట్ ఇమేజరీ సప్లై చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ ఫస్ట్ 2 డేస్లో మొత్తం డిస్ట్రాయ్ చేసేసారు కంప్లీట్గా. ఇప్పుడు అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ ఫ్రీ రన్ ఉంది, వాళ్ళ ఎయిర్ ఫోర్స్ తిరుగుతున్నారు. ఆ పరిస్థితికి ఎందుకు వచ్చారంటే చైనా మీద డిపెండ్ అయ్యారు. ఇప్పుడు చైనా హెల్ప్ చేయలేరు, అక్కడి నుంచి రష్యా కూడా హెల్ప్ చేయలేరు. ఇరాన్ లిటరలీ ఆన్ ద లాస్ట్ లెగ్స్ అని చెప్పచ్చు. కానీ వియట్నాం లెసన్ నేర్చుకుంటే మీరు చాలా సంవత్సరాల దాకా పోరాడు. దానికోసం ట్రంప్ అన్నారు చూడండి, ఇట్ మే టేక్ డేస్, ఇట్ మే టేక్ వీక్స్, ఆర్ ఇట్ మే టేక్ మంత్స్, చెప్పలేము.
ఈ రెజీమ్ పడిపోవాలంటే వాళ్ళ వైపు నుంచి దీన్ని ఐఎమ్ రిపీటింగ్ మెసేజ్, వాళ్ళ వైపు నుంచే మార్పు రావాలి. అది కర్డ్స్ వస్తే కూడా వాళ్ళకి లిమిటెడ్ ఎక్స్టెంట్ దాకా చేయగలరు. వాళ్ళకి పవర్ స్టేషన్ అటాక్ చేస్తారు, ఒక హైవే మీద ధ్వంసం, కార్లు ధ్వంసం చేస్తారు, ఏదైనా చిన్న చిన్న అట్లా అటాక్స్ చేస్తారు. కానీ లీడర్షిప్, ఇప్పుడు ఖమ్నేయి కొడుకుని సుప్రీం లీడర్ చేశారని చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళే డినై చేస్తున్నారు, మేమేం డిసిషన్ ఇంకా తీసుకోలేదు. ఖమ్నేయి ఫ్యూనరల్ ప్లాన్ చేశారు ఇవాళ రేపటికి, అది క్యాన్సిల్ చేశారు. భయం ఏంటంటే ఫ్యూనరల్కి వచ్చిన వాళ్ళ మీద కూడా ఇజ్రాయెల్ బాంబ్ చేస్తారేమో అని.